ఇక్కడ నా పాత్ర ఏంటంటే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడతా అనే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పొందడానికి వాళ్ళకు ఒక పెద్ద స్కోప్ దొరికింది ఇవాళ. వాళ్ళకి ఏదో రకంగా ఫస్ట్ వాళ్ళ జీవితంలో పోలీస్ స్టేషన్ పరిచయం అవుతుంది. ఏదో ఒక కేసులో వెళ్తారు, ఓహో పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళకున్న ఇది వెసులుబాటు ఇలా ఉంటాయా, మనం వెళ్ళి కేసులు పెడితే తీసుకోవాలా, మనం ఏకంగా పోలీసుల మీద కూడా కేసులు పెట్టచ్చా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ చేసే క్రమంలో వాళ్ళ మీద నువ్వు కనుక చేయాలని నేను వెళ్ళి కేసు పెడతాను, నీ మీద రేప్ కేసులు కావచ్చు, పెళ్లి చేసుకుంటాను మోసం చేస్తాను కేసులు కావచ్చు. దీంట్లో 2 రకాల మేజర్గా ఏంటంటే 493, 376 ఈ 2 సెక్షన్లు బాగా వాడుకుంటారు అన్నమాట వీళ్ళు. 493 అంటే ఏంటి, వీడు నన్ను బాగా నమ్మించి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి బాగా వాడుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లేకపోతే పెళ్లి చేసుకున్నానని భ్రమింపచేసి నాతో కాపురం చేసి ఇవాళ నన్ను వదిలేశాడు, ఏది రాజస్థాన్ మీద లావణ్య పెట్టిన కేసు. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి సొసైటీలో. దీనికి శిక్ష అంట 10 ఏళ్ళు జైలు శిక్ష అంట. ఇదే ఒక మగాడు అమ్మాయి ప్రేమించుకున్నారు, అమ్మాయి వీడిని బాగా ఊటీలు కొడైకెనాల్ అనేది గిఫ్ట్లు లిఫ్ట్లు అన్నీ ఇప్పించుకొని వీడి జీవితం అంతా దాంతోనే గడుపుదాం అనుకున్న టైంలో ఇంతకన్నా బెటర్ సంబంధం ఏదైనా వచ్చిందనో లేకపోతే బెటర్ వాడు ఎవడో తగిలాడనో వీడు నచ్చకో ఫైనల్గా నాకు నువ్వు వద్దు అని ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకున్నాను. సేమ్ కేసు వీడు కూడా పెట్టాలి కదా, నా జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా బాబు నేను చచ్చిపోదాం అనుకున్నాను, మొత్తం నా ఆస్తులు గీస్తులు అన్నీ ఇచ్చాను దానికి ఫైనల్గా ఇది చేసిందంటే సెక్షన్ లేదు. అంటే మీరు పోరాడాల్సింది ఎవరి మీద? చట్టంలో. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కామెంట్ చేస్తున్నారు. చట్టంతో ఒక సింగిల్ పర్సన్గా ఉండి మీకున్న ఫ్యామిలీ ఎఫైర్స్ మళ్ళీ మీకున్న ప్రొఫెషనల్ ఎఫైర్స్ వీటన్నిటిలోంచి ఇంత పెద్ద చట్టం మీద పోరాటం చేస్తారు. 100 మంది మేధావులు కలిసి ఒక స్త్రీకి ఇంత స్పేస్ ఇవ్వాలి అనుకొని ఇచ్చిన దానికి మీరు అగెనిస్ట్గా పోతానండి. అంటే 100 మంది న్యాయ నిపుణులు వాళ్ళందరూ కలిసి ఒక న్యాయం అవుతుంది, ఒక చట్టం అవుతుంది. సో మీరు ఇప్పుడు దాకా నేను చెప్పిన లాజిక్ మీకు అర్థం కాకుండా ఓన్లీ న్యాయ నిపుణులు చెప్పింది మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన 493 సెక్షన్లో మీకు ఏమర్థమైంది? మిమ్మల్ని కనుక ఒక అమ్మాయి బాగా వాడుకొని బాగా డబ్బులని గుంజి లేకపోతే మీతో ఫుల్గా తిరిగి మీరు జీవితమే అమ్మాయి అనుకున్నారు. ఇంకా అనుకున్నారు. మీరే చెప్పండి. దాని అర్థం ఏంటంటే వాడికి ఏం జరిగినా నష్టం లేదు, ఈమె జరిగితేనే నష్టం. అంటే ఇప్పుడు అదే అంటున్నా, దాని అర్థం గురించి మేము మాట్లాడుతున్నాం. అదే నేను ఎంతమంది అబ్బాయిలు ఆత్మహత్య చేసుకున్నారు మీకు తెలుసా? అమ్మాయి వదిలేసిందని చెప్పి ఎంతమంది అబ్బాయిలు తాగుడికి బానిసలు అయిపోయారు, ఉద్యోగాలు మానేసుకుని దరిద్రం. అదే చెప్తున్నాను మీకు. కందుకూరి వీరేశలింగం కాదు, శేఖర్ భాష అనే ఒక పేరు ఉంది, ఓకేనా? నా పేరు ఆయనకి ఇలాగే ఒకప్పుడు సమాజంలో ఇప్పుడు నేను 100 మంది చెప్పారు కదా సతీ సహగమనం అనేది, అమ్మాయి మొగుడు చచ్చిపోతే ఆ అమ్మాయిని కూడా తగలేయాలి కదండి, వీడు ఎవడండి కాదనడానికి 100 మంది చెప్పారు. మీలాంటి వాళ్ళే ఉన్నారు అప్పట్లో కూడా. మీలాంటి వాళ్ళు ఏం చేశారు, అయ్యో అమ్మాయిని తగలేయండి, ఆ అమ్మాయి మొగుడు చచ్చిపోతే మొగుడు ఎళ్ళంటుంది, అమ్మాయి సపరేట్గా పెళ్లి, అవ్వా ఎంత దారుణం అండి. 100 మంది మేధావులు అప్పటిదాకా మీలాంటి ఇదే అప్పట్లో. ఆగండి సార్ చెప్పనివ్వండి సార్. 100 మంది మేధావులు అప్పుడు అడ్డం పడ్డారు కందుకూరి వీరేశలింగం పంతులకి, అలాగే రాజా రామ్మోహన్ రాయ్ కూడా. ఏం చేశారు వాళ్ళు? వీళ్ళని వెళ్ళేయండి, ఈ దరిద్రులు చెప్పే మాటలు వెనకండి అని చెప్పి వీళ్ళని తిట్టి కొట్టి ఎంత చేసినా కూడా అప్పట్లో 100 మంది లేరు, ఒక్కళ్ళే పోరాడారు. అంటే మీ యొక్క సమస్య లావణ్య లక్ష్మీపడాల వీళ్ళు కాదు. 493 మీకేంటి అసలు అంత దాంతో గొడవ ప్రాబ్లం ఉందా? పర్సనల్గా కాదు సార్, నేను మామూలుగా చూస్తున్నప్పుడు అంటే